తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. టీడీపీ జనసేన 40 స్థానాల్లో పోటీ చేస్తుందని హరిరామ జోగయ్య ప్రకటించారు. ఎట్లా అండి? అంటే అధ్యక్షుడు ప్రకటించకుండా హరిరామ జోగయ్య ప్రకటించడాన్ని ఎట్లా చూస్తారండి? అది ఆయన ఇష్టం కదా సార్. ఆయన అడగాలి, నన్ను అడిగితే నేను అది చెప్తాను సార్. ఆయన ఇష్టం కదా. అంటే నాయకుడు ఇప్పుడు ఏదైనా సరే నాయకులే ప్రకటిస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన హోమ్ మినిస్టర్ చేశారు, హరిరామ జోగయ్య గారికి అన్నీ తెలుసు కనుక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే గౌరవిస్తారు, ఆయన అంటే గౌరవిస్తారు కనుక ఆయన ఆలోచన ఆయన చెప్పాడు, తప్పేం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు నారా లోకేష్ గతంలో యువకులం పాదయాత్ర చేశారు, ఇప్పుడేమో శంకరావం సభ పూరించారు. ఈ సభ ఎట్లా ఉండే అవకాశం ఉంది? శంకరావం ఇచ్చాపురం సక్సెస్, నర్సనపురం సూపర్ సక్సెస్, నర్సనపేట సూపర్ సక్సెస్, ఎల్లుండి విశాఖపట్నం బిగ్ సక్సెస్ అంతే. ఏది ఒకటే అంటానండి, ఎక్కడ కూడా ఏది కూడా ఆయన రేపు కాబోయే నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబే అవుతాడు. ఇది రాసుకోండి, ఇది చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి తర్వాత యువ నాయకుడు లోకేష్ గారు అవుతారు. వారసత్వం కాదండి ఇక్కడ, నాయకత్వ ప్రతిమ. వారసత్వం కాదు, మళ్ళీ వారసత్వం చెప్పట్లేదు ఇక్కడ. నాయకత్వ ప్రతిమ. నాయకుడిని ఎలా గౌరవించాలో, కార్యకర్తను ఎలా గౌరవించాలో, ఎలా నడపాలో, ఎలా పార్టీని నడపాలో, ఎలా కుటుంబాన్ని నడపాలో తెలిసిన వ్యక్తే రాజకీయ నాయకుడు అవుతాడు. రాజకీయం పూర్తిగా నేర్చుకున్న వ్యక్తే లోకేష్ బాబు. అందుకే నేనేం పొగట్లేదు ఇక్కడ, లోకేష్ బాబు నేనేం పొగట్లేదు. లేకపోతే నాకు ఏమైనా సీటు నేను మళ్ళా చెప్తున్నా, లోకేష్ బాబుని పొగిడినా నాకు సీట్ వద్దు, లోకేష్ బాబుని పొగడకపోయినా నాకేం సీట్ వద్దు. నేను ఏ పార్టీలోనే ఉంటాను, కానీ నేను ఏ పార్టీలో నించోనని ముందే చెప్పాను. నేను లోకేష్ బాబుకి చెప్పాను, మళ్ళీ మీకు తరపు నుంచి కూడా చెప్తున్నా. కనుక ఇక్కడ ఏంటంటే నాయకత్వ ప్రతిమ కావాలి. ఆ నాయకత్వం లోకేష్ బాబుకు ఉంది కనుక అందుకే రేపు కాబోయే వారసుడు, నాయకుడు, భావతరాల నాయకుడు టీడీపీకి ఆయనే అవుతాడు అని చెప్తున్నాను. ఇప్పుడు 40 ఏళ్ల చరిత్రలో టీడీపీ ఎందుకు రాజ్యసభకు నామినేషన్, అంటే నేను నామినేషన్ వేయలేదు, ఈ ఏపీలో 11కి 11 స్థానాలు వైసీపీ ఏకగ్రీవం అంటే ఎట్లా చూస్తారండి? వైసీపీ 11 స్థానాలకు ఏకగ్రీవం అని చెప్పేసి వార్తలు వచ్చిన పరిస్థితి. 11 స్థానాలు అంటే రాజ్యసభ స్థానాలు, రాజ్యసభ వైసీపీ 11 ఉండవే, 3 స్థానాలే ఉంటాయి. ఓకే, అంటే 11 స్థానాల్లో టీడీపీ ఇక్కడ నామినేషన్ కూడా వేయలేదు కదా. అంటే ఇక్కడ టీడీపీ కెపాసిటీ లేదు కదా. 23 మంది ఉన్నారు, 23 మందిలో 4 బయటికి వెళ్ళిపోయారు. 19 మందికి రాజ్యసభ గెలుచుకునే అవకాశం లేదు కదా. ఒక రాజ్యసభ గెలాలంటే 39 మంది గెలాలి. అలాగే అడ్డదారిలో తొక్కి అడ్డదారిలో కొని గెలిచే తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. చాలామంది ఏదో అనుకోవచ్చు, కానీ అలాగే ఆ టైప్కి ఆయన ఎంకరేజ్ చేయడు. కాబట్టి ఆయన కొద్దిగా ఆయన ఉంటేనే చేస్తాడు, లేకపోతే చేయడు ఆయన. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ షర్మిల ఏపీలో అటాక్ పెంచారంటే ఏం చెప్తారు? కంపల్సరీ అటాక్ పెంచారు. కాంగ్రెస్ భవిష్యత్తు పెరిగింది, కాంగ్రెస్ ఆశలు పెరిగాయి. కాంగ్రెస్లో 2029కి రేపు ప్రధాన ప్రతిపక్షం పోటాపోటీగా టీడీపీకి ఏం పోటాపోటీ ఉంటుందంటే ఒక కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ టీడీపీ ఉంటుంది, వైసీపీ ఉండదు. వైసీపీ రేపు 2024తో అయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం సాక్షిగా 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా వ్యూహం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పేం లేదండి. ఇప్పుడు కార్యకర్తలకి కార్యకర్తలను మనం ఉత్సవపరచాలంటే కార్యకర్తలు నేను రేపే దిగిపోతున్నాను ఇప్పుడు ఎవరు చెప్పరు. 10 శాశ్వతంగా నేనే సీఎం అంటేనే జనాలు నమ్ముతారు. శాశ్వతంగా నేనే నాయకుడిని అంటేనే నాయకుడు నమ్ముతారు. కనుక వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం, వాళ్ళ నాయకత్వ ప్రతిభను చూపించడం కోసం, వాళ్ళు రేపు ఉదయం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం ఆయన నేను 10 ఏళ్ళు నేనే సీఎం అనొచ్చు, మా కాంగ్రెసే పార్టీ ఉంటుంది అనొచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు అధిష్టానం నిర్ణయం ఉంటుంది ఏదైనా సరే, కానీ తప్పేం లేదు దాంట్లో.